హాయ్, వెల్కమ్ టు శ్రావ్దీప్. ఈరోజు మనం కొబ్బరి అన్నం ఎలా చేస్తామో చూద్దాము. కోకోనట్ రైస్. దీనికి కావలసింది ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చెనగపప్పు, పోపు గింజలన్నీ ఒక దాంట్లో తీసి పెట్టుకోవాలి. తురుముకున్న కొబ్బరి అయితే మీకు తినేటప్పుడు ఆ పంటి కింద కొబ్బరి పడి కొంచెం టేస్ట్ బాగా తెలుస్తుంది. అండ్ జస్ట్ పోపు దినుసులు, పచ్చిమిరపకాయ, జీడిపప్పు, అంతే ఇనఫ్. కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనము ముందుగానే పోపు గింజలని ఒక గిన్నెలోకి తీసి పెట్టుకున్నాం కదా, ఆ పోపు గింజలన్నీ వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అవ్వాలి. ఈ కొబ్బరి అన్నం చాలా త్వరగా అయిపోతుంది. బాక్సెస్కి వాటికి టైం లేనప్పుడు ఇది చాలా బాగుంటుంది. ఇది కొంచెం పోపు గింజలు వేగిన తర్వాత జీడిపప్పు వేసుకోవాలి. జీడిపప్పు కొంచెం ఒక 50% ఫ్రై అయితే చాలండి, ఎక్కువ ఫ్రై చేయకూడదు. 50% ఫ్రై అయిన తర్వాత మనం పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసి కొంచెం కరివేపాకు, కొంచెం ఒక 2 సెకండ్స్ 3 సెకండ్స్కే అవి వేగిపోతాయి. తర్వాత కొబ్బరి వేసుకోవాలి. కొబ్బరి ఎప్పుడూ ఎక్కువ వేపకూడదు, ఎందుకంటే అది డ్రై అయిపోతుంది దాంట్లో. అంటే మనం తింటున్నప్పుడు ఆ ఫీల్ ఉండదు కొబ్బరి అన్నం తింటున్నట్టు. జస్ట్ ఒక 2 or 3 సెకండ్స్ అలా ఫ్రై చేస్తే చాలు. తర్వాత దానికి తగినంత ఉప్పు వేయాలి. కొంచెం ఒక అటు ఇటు ఒక హాఫ్ సెకండ్ అట్లా ఫ్రై చేస్తే చాలు. చూసారా ఎంత పొడి పొడిగా ఉందో. మిక్సీకి వేసుకోవడం కంటే మనం తురిమితే ఇట్లా పొడి పొడిగా వస్తుంది. తర్వాత రైస్ ముందుగానే కుక్ చేసుకొని ఆరబెట్టుకున్నాను. చూడండి అసలు ఎంత పొడి పొడిగా ఉందో అన్నం. అసలు ఇది పర్ఫెక్ట్ అండి లంచ్ బాక్సులకి. ఎలానో పండగలు వస్తే టెంకాయలు కొడుతూనే ఉంటాము. ఎంత పొడి పొడిగా ఉందో చూడండి. హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్. పర్ఫెక్ట్ ఫర్ లంచ్ బాక్స్. ఇలా సింపుల్గా 3 minutesలో కోకోనట్ రైస్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.